నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనందే. హాయ్ ఫ్రెండ్స్, సో డెమో చూశారు కదా. వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కోసం యూస్ చేసిన మెటీరియల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీకు ఈ వీడియో సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఫుల్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. లిరిక్స్ అయితే లాస్ట్ లో యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫొటోస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కిందకి రండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా లాస్ట్ లో, ఆ ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో కలర్ అండ్ ఫిల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ లో మీ ఫోటో లేదా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీ ఇమేజ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్ పైన గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉంది కదా, ఈ లేయర్ ను సెలెక్ట్ చేసి కింద ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కింద ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేస్తున్న ఫోటో ఉంది కదా, ఇలాంటిది ఏమైనా ఉంటే యాడ్ చేయండి. ఒకవేళ మీరు యాడ్ చేసిన ఇమేజ్ లో ఫేస్ గనక ఇక్కడ కనిపిస్తే పైకి మూవ్ చేయండి. బ్యాక్ కి వచ్చి కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి పైకి మూవ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా, అంటే ఫేస్ కనిపించని విధంగా పైకి మూవ్ చేయండి. ఓకే, బ్యాక్ కి రండి. దీనిపైన ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ను సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ లో కలర్ అండ్ ఫిల్ అయిన ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం రాకపోతే డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఓపెన్ చేసి సింపుల్ గా ఫోటో అప్లోడ్ చేసి ఒక 15 సెకండ్స్ వెయిట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యాక ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, మీరు యాడ్ చేసిన పిఎన్జి కనుక ఇక్కడ మ్యాచ్ అవ్వకపోతే సింపుల్ గా బ్యాక్ కి వచ్చి కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వైప్ ఎఫెక్ట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ కింద ఎండ్ అని ఉంది కదా, ఈ ఎండ్ ను తగ్గించండి లేదా పెంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు లిరిక్స్ అయితే యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చి మీకు డిస్క్రిప్షన్ లో లిరిక్స్ వీడియో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ లో మీడియా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆ లిరిక్స్ వీడియో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు లిరిక్స్ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ సైడ్ లో బ్లెండింగ్ అండ్ ఆపాసిటీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ లైట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ లో స్క్రీన్ అని వచ్చింది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూశారు కదా, లిరిక్స్ అనేది ఇప్పుడు మనకి క్లియర్ గా వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ప్రాజెక్ట్ లో ఏమైనా మెటీరియల్స్ కనుక రాకపోతే డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.